మానుకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా సుల్తాన్పూర్లో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గోదాం రైతు సేవా కేంద్రం నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు నుస్లాపూర్ సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో నూతన భవనాలు నిర్మించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన బ్యాంకులు సంపన్నుల చేతిలో ఉన్నాయని, పేదలకు అనుగుణంగా సహకార సంఘాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని కొనియాడారు. మీ అందరికీ తెలుసు 60 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి సహకార సంఘం అన్ని విధాల రైతులకు ఉపయోగపడాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ నుండి ఇందిరాగాంధీ వరకు ఈ యొక్క ఆలోచన విధానాన్ని కొనసాగించి మరి బ్యాంకులను కూడా ఆ రోజు పేద ప్రజలకు అందుబాటులో లేక కొంతమంది పెద్దల చేతుల్లో ఉన్నాయి, సంపన్నుల చేతుల్లో బ్యాంకులు ఉన్నాయి, సహకార సంఘాలను స్థాపించాలన్న లక్ష్యంతో వ్యవసాయదారులను ఆదుకోవాలన్న లక్ష్యంతో సహకార సంఘాలను తీసుకొచ్చినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి రైతు గురించి ఆలోచించేది ఎప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం. గొప్పలు చెప్పడం కాదు, ఇది నిజంగా కూడా ముమ్మాటికి సత్యం. ఎందుకనంటే రైతులు ఆనాడు వ్యవసాయదారులు వ్యవసాయానికి గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై సహకార సంఘాలలో కానీ బ్యాంకులలో అధిక వడ్డీలకు వడ్డీదారుల